హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది లైనింగ్, 2 కట్స్ లైనింగ్. ఇది ఒక క్లాత్, ఇందులో ఒక చిన్న క్లాత్ వచ్చింది. ఇందులో మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకుందాము. ఇది హ్యాండ్స్ తీసుకుందాం. ఇది పై క్లాత్, ఓకే. ఇది పైన వేసే క్లాత్, ఇది లైనింగ్. బ్లౌజ్ని తిరగేసుకుని ఇలా తిరగేసుకుని లూజ్ కొలుచుకోవాలి. మరి సాగదీసేయకూడదు, ఇలా పెట్టుకుని లూజ్ కొలవాలి. ఓకే. 24 మనం ఇలా సింగిల్గా కొలుచుకున్నాం. 24 ఇది మనం డబల్ వేసేసుకున్నాం, అందుకని 24లో సగం పెట్టుకోవాలి. 12 లూజు 12. కింద ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇది లూజు మనం 12 తీసుకున్నాం. ఇప్పుడు పొడవు కొలవాలి. పొడవు 14 వచ్చింది. పొడవు 14 మనం నడుముక్కు తిప్పుకోవాలి. నడుముక్కు తిప్పుకోవడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. ఇందులోనే మడత వేయకుండా విడిగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని వెనక తిప్పుకుంటాం. దానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. అంటే పొడవు 14.5. పొడవు 14.5. ఇలా ఒక బాక్స్ గీసేసుకోవాలి. ఇలా లూజు పొడవు కొలుచుకుని ఒక బాక్స్ గీసుకున్నాం. ఇప్పుడు చంక వైపు ఈ సైడ్ కొలుచుకోవాలి. మనకి సైడ్ వైపు కొలుచుకోవాలి. 8 వచ్చింది. 8.5 ఇవ్వాలి. అరంగులు దేనికంటే మనం ముక్క తిప్పుకోవడానికి అరంగులం ఖర్చు ఇచ్చాం కదా, దానికి 8.5. ఆ 8.5 ఇలా సైడ్ నుండి ఇవ్వాలి. ఇలా ఇవ్వగానే ఏమవుతుంది, చంకదింపు వచ్చేస్తుంది. ఇది చంకదింపు, ఓకే. ఇప్పుడు మెడ మధ్య భాగం కొలవాలి. ఇక్కడ భాగం కొలవాలి. 5 వచ్చింది. ముక్క తిప్పుకోవడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. పైన మెడ తిప్పడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. అంటే అంగుళం ఇవ్వాలి. 6 ఇక్కడ ఇవ్వాలి, ఓకే. 6 ఇలా సర్దుకుని షోల్డర్ కొలవాలి. ఇలాగా కొలవచ్చు, లేదంటే ఇలా 2 మడతలు పెట్టుకుని ఇలా 4 మడతలు పెట్టేసుకుని జాకెట్ని ఇక్కడ ఈ వార్కి ఇవ్వాలి. ఇది కింద ముక్క తిప్పడానికి, ఇది మెడ తిప్పడానికి. దీన్ని ఇలా తీసుకొచ్చి జాగ్రత్తగా ఖర్చుని ఇలా లాక్కుని పెట్టాలి. పెట్టి ఇక్కడ ఖర్చు ఇక్కడికి ఉంది, ఇక్కడికి పెట్టాలి. ఇక్కడ ఒక వేలి ఖర్చు వదిలి పెట్టాలి, ఓకే. ఒక వేలికి ఖర్చు వదులుకోవాలి. అంటే మెడవెడల్పు 2.5 వస్తుంది. షోల్డర్ 5.5, ఓకే. ఇప్పుడు దీనికి ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి చంక రౌండ్ ఇవ్వాలి. ఇది వెనుక పార్ట్, ఓకే. మెడ స్క్వేర్ నెక్ ఇవ్వాలి, అందుకని మనం ఇంక దీన్ని ఏమి చేయకూడదు. అదే రౌండ్ ఇస్తే కనుక దీనికి కూడా అంగుళం గీత ఇచ్చి రౌండ్ ఇవ్వాలి.
ఓకే, ఇది వెనక పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ ఇవ్వాలి. ఇలా ఇస్తే క్రాస్ కటింగ్, మనం ఇలాగా క్రాస్ ఇవ్వాలి. కొంతమంది ఎక్కువ క్రాస్ వద్దు, లైట్ క్రాస్ కావాలి అంటారు. అప్పుడు వాళ్ళకి ఇలా ఇవ్వాలి, లైట్ క్రాస్. అసలు క్రాస్ వద్దు అన్న వాళ్ళకి ఇలా నిలిపిచ్చేసుకుంటాం. క్రాస్ కావాలనుకుంటే ఇలా క్రాస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వచ్చు. 4 మూలలు తిప్పి మనం ఇటు కానీ ఎటు అయినా సరే ఇవ్వచ్చు. ఇప్పుడు ముందు భాగం పొడవు కొలవాలి. ఈ ఖర్చు నుండి ఇలా సర్దుకుని ఈ ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు ఇలా లాగాలి, వదిలేయాలి. మరీ లాగి పట్టుకోకూడదు, ఇలా లాక్కోవాలి, వదిలేయాలి. ఈ భుజం ఖర్చు తీసుకుని ఈ భుజం ఖర్చు నుండి ఇక్కడ వరకు కొలవాలి. 11.5 వచ్చింది. మరి షేప్ వేయడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి, 12. మనం దీన్ని 12 అంగుళాలకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఏమి కట్ చేయకూడదు. ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ని సపోర్ట్గా వాడుకుంటున్నాం మనం. ఓకే, 12 అంగుళాలకి పెట్టుకున్నాం. తర్వాత ఈ మెడ కొలవాలి. 6.5 అంటే మనం ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు చూసుకోవాలి. 6.5 వచ్చింది, 6 పెట్టుకోవాలి. 6కి పెట్టుకుంటే 6.5కి దిగుతుంది. 6. ఓకే, అలా 6 పెట్టుకుని మొత్తం ఇలా డై గీసేసుకోవాలి. ఓకే, రౌండ్ మెడ రౌండ్గా పెట్టేసుకుంటాం. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ షేప్ దగ్గర కొలవాలి. ఇక్కడ వరకు కొలవాలి. ఈ పార్ట్ కొలవాలి. 3 వచ్చింది. ఇక్కడ డాట్ ఉంది. ఈ డాట్కి ఇక్కడ షేప్ అతకడానికి ఖర్చు, ఇక్కడ మెడ వేయడానికి ఒక ఖర్చు, ఈ మూడిటికి కలిపి అంగుళం ఎగస్ట్ ఇవ్వాలి. ఇది 3 అంగుళాలు వచ్చింది. అంగుళం ఎగస్ట్ ఇవ్వాలి కదా, 4. ఆ 4 మెడ దగ్గర నుండి పైనుండి పెట్టుకోవాలి. ఇలా 4 పెట్టుకోవాలి ఇక్కడ. తర్వాత ఇది కొలవాలి. ఈ డాట్ పట్టుకుని కొలవాలి. ఓకే, 4 ఉంది. 25 తక్కువ 4 ఉంది. దీనికి ఏమి ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా 25 తక్కువ 4 ఇలా పెట్టి ఇలా క్రాస్ ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ కనిపించాలి. ఇలా రౌండ్ ఇచ్చేయకూడదు. ఇక్కడికి రౌండ్ ఇవ్వాలి, ఇక్కడ ఆగిపోవాలి. ఈ సైడ్ భాగం చూపించాలి. ఇది 4 అంగుళాలు పెట్టుకున్న భాగం ఇది. ఓకే, ఇది 25 తక్కువ 4 పెట్టుకున్నది ఇక్కడది. తర్వాత ఇక్కడ భాగం కొలవాలి. ఇది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది క్రాసు. 5.5 వచ్చింది. అరంగుళం ఖర్చు కదా, 6. ఓకే, 6 కరెక్ట్గా ఉంది. ఇంకా మనం దీన్ని ఏమీ చేయకూడదు. అదే ఇక్కడ ఎక్కువ ఉంటే ఇలా తీసుకొచ్చి ఈ షేప్ ఇచ్చుకుంటాం. మళ్ళీ ఇలా చంకలోతు ఒక 30 వంతుకి ఒక 30 అంగుళానికి చంకలోతు ఇవ్వాలి. ఇక్కడ పైన పోకూడదు, ఇక్కడ చంక వైపు పోకూడదు. ఓకే, ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్. మనం ఇక్కడ 25 తక్కువ 4కి పెట్టుకున్నాం కదా, అక్కడ డాట్ కటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. చేయి లూజ్ కొలుచుకోవాలి. ఇలా హ్యాండ్ తిరిగేసుకుని ఈ చంక నుండి ఇక్కడ వరకు లూజ్ కొలవాలి. ఓకే, 9 అంగుళాలు లూజు.
ఇలాగే కొలవాలి తప్ప ఇలా క్రాస్గా కొలవకూడదు. ఇలాగే కొలవాలి, నిలువుగా కొలవాలి, చంకలోకి కొలవాలి. 9 లూజు 9 చివర క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పొడవు కొలవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మడత వెనక్కి తిప్పేసుకుంటాం. అందుకని ఇక్కడ వెడల్పు మడతకి తీసుకోక్కర్లేదు. లైనింగ్ తిప్పడానికి ఒక రంగులు ఇచ్చుకుంటే సరిపోద్ది. ఓకే, 8 వచ్చింది. ఆ రంగులు మడతకి వెనక తిప్పడానికి ఖర్చు తీసుకోవాలి. 8.5 పొడవు, 8.5. ఓకే, పొడవు ఇది. తర్వాత ఇలా సైడ్ భాగం కొలవాలి. చంక వైపు సైడ్ భాగం కొలవాలి. ఇలా తీసుకుని ఖర్చుతో సహా కొలవాలి. ఓకే, 5.5 వచ్చింది. 5.5 ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పైన ఈ పొడవు కొలుచుకున్నాం కదా, అక్కడ నుండి ఈ సైడ్ పొడవు కొలుచుకున్న వరకు ఇలా లోతు తీసుకోవాలి. సెంటర్లో చిన్ని నాటుగడ్డలు ఇచ్చి చెయ్యిని ఇలా విడదీసుకుని ఒక చెయ్యికి ఒకవైపు మాత్రమే లోతు తీసుకోవాలి. అది ఈ వైపు అయినా అవ్వచ్చు, ఆ వైపు అయినా అవ్వచ్చు, ఎటువైపు అయినా తీసుకోవచ్చు, కానీ ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా 2 చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని లోతు తీసుకోవాలి. ఆ లోతు కూడా ఒక 1/4కి కొలుచుకుని పెట్టుకోవచ్చు. ఇలా ఒక 1/4కి కొలుచుకుని పెట్టుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ లోతు తీసుకుంటాము, లావుగా ఉన్న వాళ్ళకి తక్కువ లోతు తీసుకోవాలి. ఓకే, ఇది హ్యాండ్. ఇప్పుడు ఇంక మనం షేప్స్ తీసుకోవాలి. ఈ షేప్ తీసుకోవాలి. మనకి క్లాత్ ఉంది కాబట్టి డబుల్ ఇచ్చేసుకోవచ్చు షేపు. క్లాత్ లేకపోతే సింగిల్ తీసుకుంటాం. ఆ సింగిల్ తీసుకోవడానికి కూడా లేకపోతే ప్యాంట్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ లూజు కొలవాలి. ఇలా ఏ లూజు షేప్ దగ్గర లూజు కొలవాలి. 9.5 వచ్చింది. 10 పెట్టుకోవాలి. ఈ పట్టీలో కరంగులం ఖర్చు వెళ్తుంది కాబట్టి 10 పెట్టుకోవాలి. అది కూడా ఇలా లోపట్టి వైపు నుండే చూసుకోవాలి. ఇది లోపట్టి. లోపట్టి అంటే ఉక్సుల భాగం. ఇలా ఉక్సుల వైపు ఉన్న వైపే చూసుకోవాలి. తర్వాత ఇది కొలుచుకోవాలి. 2.5 పైన అరంగులం ఖర్చు ఇవ్వాలి. 3 ఇక్కడ 3 ఇవ్వాలి. ఇక్కడ 3 ఇస్తే ఇక్కడ 2.5 అరంగులం డిఫరెంట్ ఇచ్చి షేప్లోది ఇలా డైరెక్ట్గా తీసుకొచ్చి పైకి ఎత్తి ఇలా షేప్ ఆకారం ఇవ్వాలి. ఓకే, షేప్ ఆకారం. క్లాత్ ఉంది కాబట్టి అటు ఇటు కూడా మనం దడసరగా ఉండడం కోసం తీసుకుందాం ఇది. ఓకే, ఇది పట్టీలు తీసుకొచ్చి ఈ క్లాత్, మిగిలిన క్లాత్ పట్టీలు తీసుకుందాం. ఇప్పుడు పై క్లాత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలా అంచున్న క్లాత్ అంచిప్పేసుకోవాలి. ఇలా చెయ్యంచు విప్పేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ పై క్లాత్ మీద ఇలా పెట్టుకుని ఒక అరంగులు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ సమానంగా ఉంచేసుకోవాలి. ఇక్కడ ఇలా చంక వైపు మెడ వైపు ఎక్కువ తీసుకోవాలి. సైడుని కింద కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. మెడ అది తిరిగేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది మనం కట్ చేసేసుకోవాలి.
మనకి లైనింగే లెక్క. లైనింగ్ కరెక్ట్ కొలతలు తీసుకున్నాం. ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మెడలు తిరిగేసాక మనం ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. ఇది వెనుక పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలి. ఇది కూడా ఇలాగే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ క్లాత్ లేదు కదా, కొంచెం పైకి పెట్టుకుని ఇది లోతులోకి వచ్చేస్తామో చూద్దాం. అలా రాకపోతే మామూలుగా విడిగా తీసుకోవచ్చు. ఓకే, రావడం లేదు. అందుకని మనం ఏం చేయాలంటే చేతికి అతుకు వేసుకోవాలి. లూజు 12 అంగుళాలు ఉన్న వాళ్ళకి ఇంచుమించు ప్రతి ఒక్కరికి కూడా క్లాత్ అతుకు పడుతుంది చేతుల దగ్గర. మనం లైనింగ్ కరెక్ట్గా తీసుకున్నాం. అతుకు అనేది ఈ పై క్లాత్కి మాత్రమే పడుతుంది. ఈ కొంచెం అతుకు వేసుకోవాలి. అతుకు వేసుకున్న తర్వాత ఇది లోతు తీసుకోవచ్చు. ఈ అతుకు క్లాత్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇవి 2 వస్తున్నాయి. ఇలాగే ఇంకో 2 తీసుకోవాలి. మూడు ఇంకొకటి తీసుకోవాలి. ఓకే, ఇలా 4 దీనికి అతుకు వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని బట్టి లూజ్ కొట్టుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్స్ తీసుకుందాం. షేప్స్ మనకి ఇప్పుడు సింగిల్ షేపే వస్తుంది, డబల్ రాడ్. దీనికి ఇలా సింగిల్ షేప్ వచ్చినప్పుడు కింద మడతకు కూడా కొద్దిగా తీసుకోవాలి. అదే డబల్ షేప్ ఇలా వస్తే మధ్యలో పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇది డబల్ రాలేదు, సింగిలే వచ్చింది. అందుకని కిందనే ఇంకో అరంగులో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇవి షేప్స్. తర్వాత నడుముక్క అది మనం నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు నడుముక్క లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఆ లైనింగ్ క్లాత్
ఎక్స్ట్రా ఉన్న క్లాతులు ఇందులో పెట్టుకుని పట్టీలు అవి తీసుకోవచ్చు. ఓకే, చూసారా చాలా ఈజీగా ఉంది బ్లౌజ్ కటింగ్. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఒక్క రోజులో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.